తెలంగాణ ఎంసెట్ 2026కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ర్యాంక్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే అందరూ కూడా చాలామంది ఫెయిల్ అయితే అవ్వడం జరిగింది. ర్యాంక్స్ అనేవి రాలేదు. అండ్ దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీగా చెప్తానమాట. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ చాలామందికి ర్యాంక్స్ అనేవి రాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ చూసుకున్నట్లయితే కూడా టాపర్స్ కూడా ఉన్నారనమాట ఇందులో. అంటే ముందు ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్లో కావచ్చు, లేదంటే కాలేజీలో కండక్ట్ చేసే ఎగ్జామ్లో కావచ్చు, అండ్ మాక్ టెస్ట్లో కావచ్చు, అందరికి కూడా మంచి మార్క్సే వచ్చాయి. కానీ తర్వాత చూసుకున్న ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మంచి మార్క్సే వచ్చాయి. ఒక 80 ఆ రేంజ్లో మార్క్స్ కూడా వచ్చాయి. కానీ కొంతమంది చూసుకున్నట్లయితే కనుక రిజల్ట్స్లో రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేవి తగ్గిపోయాయి. మెయిన్ వచ్చేసి రెస్పాన్స్ షీట్లో మార్క్స్ తగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఆన్సర్ కీలో మార్కులు తగ్గిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ 80+ వచ్చినా కూడా కొంతమంది ఏంటంటే నిజాలు చెప్పిన వాళ్ళు లేరు, కొంతమంది అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పేరెంట్స్కి వచ్చి. అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను. అండ్ అక్కడ మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది తెలియదు. రెస్పాన్స్ షీట్లో తక్కువ వచ్చాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే రెస్పాన్స్ షీట్లో తక్కువ వచ్చినప్పటికీ నాకు స్క్రీన్ మీద బాగానే వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అసలు ఎవరికి ఏం జరిగిందనేది ఎవరికైతే ఏం అర్థం కావడం లేదు. రెస్పాన్స్ షీట్లో తక్కువ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్ రిజల్ట్లో చూసుకుంటేనే అసలు ర్యాంక్సే ఇవ్వలేదు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మా అబ్బాయి బాగానే చదువుతాడు, అండ్ మంచి మార్క్సే వచ్చాయి ఇంటర్లో, అండ్ మంచి ర్యాంక్సే వస్తాయని చేసి ఎక్స్పెక్ట్ చేసామని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. అండ్ మెయిన్ అసలు ఇలా జరగడానికి కారణం ఏంటంటే మెయిన్ ఒక గవర్నమెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా 2-3 టైమ్స్ అనేవి ర్యాంక్స్ అనేవి ఇవ్వకూడదు. ఎగ్జామ్ అయిన తర్వాత ఒక మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ షీట్ అవి చెక్ చేసుకున్నప్పుడు ఇంకొక మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్గా ఇంకో మార్క్స్ ఇచ్చారు. ఇలా 3 టైమ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అనేవి నష్టపోతున్నారు. అసలు ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. అదేంటంటే నార్మలైజేషన్ అన్న నేమ్తో మొత్తం అయితే చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి మాత్రమే రిజల్ట్ అనేది ఇస్తే బాగుంటుంది. కానీ చాలామంది కూడా స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మాక్ టెస్ట్లు అనేది రాయలేదు, ఎక్కువ ప్రాక్టీస్ అనేది లేదనమాట. అందుకని చెప్పేసి లేదో 1-2 ఎగ్జామ్లు రాసేసి మార్క్స్ వచ్చేసాయి. అండ్ సబ్జెక్ట్ ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మంచి ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరికి చూస్తే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ మీరు చేసేది ఏం లేదు, జేఈ మెయిన్స్ రాసి అందులో క్వాలిఫై ఉన్న వాళ్ళు అండ్ అటు వెళ్ళిపోతారు. బోర్డర్లో ఉన్న వాళ్ళు మాత్రం నేను చూసుకోండి, మీకు జోసాలో వస్తుందా సీసేవలో వస్తుందా చూసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అటు అయితే వెళ్ళిపోతారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మరి మాకు ఏ ఆప్షన్ లేదు, ఎంసెట్ లేదు అవి అనుకున్న వాళ్ళు మీరు డిగ్రీ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. మీరైతే చూసుకొని దోస్ట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మీరైతే చూసుకోండి. లేదనుకుంటే మేనేజ్మెంట్ సీట్స్ అయితే చూసుకొని అనమాట. కొన్ని బడ్జెట్ కాలేజెస్ అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకొని వాటిలో సీట్స్ మీరైతే తీసుకోవడానికి మీరైతే ట్రై చేయండి. దానికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను. ఏమున్నా కూడా నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా నేనైతే అప్డేట్స్ ఇస్తాను. వీడియోస్ చేయకపోయినా మేనేజ్మెంట్స్ ఎప్పుడు సీట్స్ తీసుకుంటున్నారు, సీట్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది కూడా వాట్సాప్, టెలిగ్రామ్లో మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.